నిద్ర లేవగానే ఒక కప్పు టీ, సాయంత్రం అలసిపోయినప్పుడు మరో కప్పు టీ. మనలో చాలా మందికి టీ అంటే కేవలం ఒక పానీయం కాదు, ఒక అలవాటు, ఒక ఎమోషన్ అని కూడా చెప్పొచ్చు. భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు ప్రతిరోజు తాగే ఈ టీ అసలు భారతదేశంలోనే పుట్టిందా? ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ రోజు ప్రపంచంలోనే అతి పెద్ద టీ ప్రొడ్యూసింగ్ దేశాల్లో ఒకటైన భారతదేశం ఒకప్పుడు టీని పెద్దగా పండించేవారే కాదు. మరి టీ భారతదేశానికి ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? అస్సాం టీ గార్డెన్స్ ఎలా ఏర్పడ్డాయి? మరియు బ్రిటిష్ వాళ్లకు టీ మీద అంత ఆసక్తి ఎందుకు వచ్చింది? ఈ రోజు మనం టీ కప్పులో దాగి ఉన్న ఈ ఆసక్తికరమైన చరిత్రను తెలుసుకుందాం. టీ అసలు ఎక్కడ పుట్టింది, ఏంటి అనే వివరాలు మొత్తం మనం తెలుసుకుందాం. ముందు ఒక విషయం తెలుసుకోవాలి. టీ ప్లాంట్ కి శాస్త్రీయ పేరు కామెల్లియా సినెన్సిస్. టీ చరిత్రకు ప్రధానంగా చైనాతో బలమైన సంబంధం ఉంది. చైనాలో వేల సంవత్సరాలుగా టీని పానీయంగా ఉపయోగించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. టీకి సంబంధించిన ఒక ప్రసిద్ధ కథనం ప్రకారం టీ మొదటిసారి ఇలా మొదలైందంట. చైనా చక్రవర్తి షిన్నాంగ్ దగ్గర వేడి నీటిలో కొన్ని టీ లీవ్స్ పడడంతో టీ పుట్టిందని చెబుతారు. అయితే ఇది ఒక పురాణ కథ మాత్రమే. చరిత్రలో ఖచ్చితంగా అదే విధంగా జరిగిందని చెప్పలేం. కానీ టీ చాలా పురాతన కాలం నుంచే చైనాలో ఉపయోగించబడిందన్న విషయం మాత్రం స్పష్టంగా ఉంది. తరువాత టీ చైనా నుంచి ఏషియాలోని ఇతర ప్రాంతాలకు వాణిజ్య మార్గాల ద్వారా ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. మరి ఇండియాలో టీ అసలు ఉందా లేదా? టీని ఇండియాకి బ్రిటిష్ వాళ్లే తీసుకొచ్చారు అని చాలా మంది అనుకుంటారు. కానీ కథ అంత చెప్పినంత సింపుల్ కాదు. భారతదేశంలో అస్సాం ప్రాంతంలోని కామెలియా సినెన్సిస్ అనే స్థానిక టీ ప్లాంట్ ని 19వ శతాబ్దంలో బ్రిటిష్ అధికారులు గుర్తించారు. అంటే ఇండియాలోని టీ మొక్కకు సంబంధించిన ఒక స్థానిక రకం అప్పటికే ఉండేదట. అస్సాంలో నివసించే కొన్ని స్థానిక తెగలు ఈ ఆకులను ఉపయోగించినట్లు కూడా ఆధారాలు ఉన్నాయి. అంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి టీ ప్లాంట్ ని పూర్తిగా మొదటిసారి తీసుకువచ్చారు అనడం సరైనది కాదు. వాళ్ళు చేసిన ముఖ్యమైన పని ఏంటంటే ఇండియాలో టీని పెద్ద కమర్షియల్ క్రాప్ గా అభివృద్ధి చేయడం. 19వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి టీ చాలా ముఖ్యమైన వాణిజ్య వస్తువుగా మారిపోయింది. ఎందుకంటే బ్రిటన్ లో టీకి డిమాండ్ చాలా ఎక్కువ. కానీ వారి సమస్యల్లా ఏంటంటే వాళ్ళు టీ కోసం చైనా మీద ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చేది. చైనా నుంచి టీ కొనడానికి బ్రిటన్ భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చేది. అందుకే బ్రిటిష్ వాళ్ళు బాగా ఆలోచించారు. టీని మనం మన కంట్రోల్డ్ టెరిటరీస్ లోనే పండించగలిగితే అని అనుకున్నారు. అప్పుడే వారికి అస్సాంలో ఉన్న టీ ప్లాంట్స్ పై ఆసక్తి పెరిగింది. అస్సాంలో నేటివ్ టీ ప్లాంట్స్ ఉన్నాయని గుర్తించిన తరువాత వాటిని కమర్షియల్ కల్టివేషన్స్ కోసం ఉపయోగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇది భారతదేశ టీ ఇండస్ట్రీకి టర్నింగ్ పాయింట్ అయ్యింది. టీ ప్లాంటేషన్స్ ఎలా ఏర్పడ్డాయో ఇప్పుడు చూద్దాం. బ్రిటిష్ ప్రభుత్వం మరియు ప్రైవేట్ కంపెనీస్ అస్సాంలో పెద్ద టీ ప్లాంటేషన్స్ ని ఏర్పాటు చేయడం ప్రారంభించాయి. తరువాత డార్జిలింగ్ వంటి ప్రాంతాల్లో కూడా టీ కల్టివేషన్ అభివృద్ధి చెందింది. అయితే టీ తోటలు ఏర్పాటు చేయడం అంత ఈజీగా ఏమీ జరగలేదు. పెద్ద భూభాగాలను సాగు కోసం సమకూర్చాలి, మొక్కలను పెంచాలి, కార్మికులను నియమించాలి, టీ ఆకులను కోసిన తరువాత వాటిని ప్రాసెస్ చేయాలి. అన్నింటినీ ఒక పెద్ద కమర్షియల్ సిస్టమ్ గా మార్చాలి. అలా అస్సాం మరియు డార్జిలింగ్ ప్రాంతాలు క్రమంగా ఇండియాలో టీ ప్రొడక్షన్ కి ముఖ్య కేంద్రాలుగా మారాయి. ఇప్పుడు మనం డార్జిలింగ్ టీ గురించి మాట్లాడాలి. డార్జిలింగ్ ప్రాంతంలోని ఎత్తైన పర్వత ప్రాంతం, చల్లటి వాతావరణం, మట్టి, వర్షపాతం ఇవన్నీ కలిసి టీ సాగుకు బాగా అనుకూలమైన పరిస్థితులను కల్పించాయి. అందుకే డార్జిలింగ్ టీకి ప్రత్యేకమైన ఫ్లేవర్ మరియు అరోమా వచ్చింది. కాలక్రమేణా అది ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. ఇప్పటికీ డార్జిలింగ్ టీ అనే పేరు టీ లవర్స్ లో చాలా ప్రత్యేకమైన గుర్తింపును కలిగి ఉంది. ఇక్కడే మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో టీని పెద్ద మొత్తంలో పండించినప్పటికీ
మొదట్లో మన దేశంలో టీని ఎక్కువగా ఎగుమతి చేసేవారు. మనం తాగడం కంటే ఇతర దేశాలకు పంపించడమే ఎక్కువగా ఉండేది. భారతీయులలో టీ తాగే అలవాటు వెంటనే ఏర్పడలేదు. తరువాత టీ కంపెనీస్ మరియు బ్రిటిష్ ఎరా కమర్షియల్ కంపెనీస్ టీ తాగడం భారతదేశంలో అలవాటు చేయడానికి ప్రయత్నించాయి. రైల్వే స్టేషన్స్, పబ్లిక్ స్పేసెస్ మరియు వర్క్ ప్లేసెస్ లో కూడా టీ అందుబాటులోకి రావడం మరియు టీని రోజువారీ పానీయంగా పరిచయం చేసే మార్కెటింగ్, ఇవన్నీ టీ కల్చర్ ని విస్తరించడానికి సహాయపడ్డాయి. క్రమంగా టీ భారతీయుల జీవితంలో భాగమైపోయింది. ఇప్పుడు అసలు మ్యాజిక్ ఏంటంటే, బ్రిటిష్ స్టైల్ టీ ఒకలా ఉంటుంది, మన ఇండియన్ స్టైల్ టీ మరొకలా ఉంటుంది. భారతదేశంలో టీకి పాలు, చక్కెర, అల్లం, యాలకులు, లవంగాలు, మసాలాలు ఇలా ఎన్నో లోకల్ ఫ్లేవర్స్ చేరాయి. ప్రాంతాన్ని బట్టి టీ యొక్క ప్రిపరేషన్ కూడా మారిపోయింది. ఎక్కడో స్ట్రాంగ్ మిల్క్ టీ, ఎక్కడో జింజర్ టీ, ఎక్కడో మసాలా టీ. ఇలా టీ ఒక ఇంపోర్టెడ్ డ్రింక్ నుంచి ఇండియన్ ఫుడ్ కల్చర్ లో భాగమైన పానీయంగా మారిపోయింది. టీ ఇండస్ట్రీ వెనుక ఉన్న మరో కథ గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాలి. అయితే టీ చరిత్రలో ఎవరు అంతగా చెప్పుకోని చీకటి కోణం కూడా ఒకటి ఉంది. బ్రిటిష్ పాలనలోని టీ తోటల్లో పనిచేసే కార్మికులు చాలా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొనేవారు. చాలా మంది కార్మికులు తక్కువ వేతనాలు, కఠినమైన పని పరిస్థితులు, ప్లాంటేషన్ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొనేవారు. చాలా మంది కార్మికులకు తక్కువ జీతాలే వచ్చేవి. పైగా పని పరిస్థితులు కూడా చాలా కఠినంగా ఉండేవి. ఈ ప్లాంటేషన్ వ్యవస్థలో వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే టీ చరిత్ర అంటే కేవలం మనం రోజు తాగే ఈ టేస్టీ డ్రింక్ ఎలా వచ్చింది అనే కథ మాత్రమే కాదు. కార్మికుల కష్టం, వ్యాపారం, డబ్బు, ఇలా ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. ఒక చిన్న టీ ఆకులో ఇంత పెద్ద ప్రపంచ చరిత్ర దాగి ఉందన్నమాట. ఈ రోజు మనం ఉదయం ఒక కప్పు చాయ్ తాగుతున్నప్పుడు అది కేవలం ఒక టీ కాదు, దాని వెనుక చైనాతో ముడిపడి ఉన్న పురాతన టీ చరిత్ర ఉంది. అస్సాంలో పెరిగిన స్థానిక టీ మొక్కల కథ ఉంది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార ఆలోచనలు ఉన్నాయి. డార్జిలింగ్ టీ తోటల చరిత్ర ఉంది. లక్షలాది మంది తోట కార్మికుల కష్టం ఉంది. చివరికి మన భారతీయులు టీని మనదైన స్టైల్లో మార్చుకుని ఛాయ్గా రోజువారీ జీవితంలో ఒక భాగం చేసుకున్న కథ ఉంది. అందుకే మన చేతిలో ఉండే ఒక సాధారణ కప్పు ఛాయ్ కూడా దాని వెనుక ఒక పెద్ద చరిత్రను దాచుకుని ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి రోజువారీ జీవితంలో దాగి ఉన్న ఇంట్రెస్టింగ్ హిస్టరీ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం.